గుడ్ ఈవినింగ్. ఈ నెల 6వ తారీఖున తుని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి దొండవాక హెల్మెట్ అయిన సిహెచ్ అగ్రవారం గ్రామంలో అమ్మిరెడ్డి గారి 50 ఎకరాల పామాయిల్ తోటలో తోటమాలిగా పనిచేస్తున్న సుంకర గణేష్ వారి దంపతుల 2 సంవత్సరాల ఆడపిల్ల ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకి తోటలో ఆడుకుంటూ వాళ్ళ పెంపుడు కుక్కతో పాటు అదృశ్యం అవ్వడం, దానిపై తుని రూరల్ పోలీస్ స్టేషన్లో గర్ల్ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి ఆ దర్యాప్తు భాగంగా ఆ రోజు నుండి మా కాకినాడ ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారి ఆదేశాల మేరకు సెర్చింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశాం. దీంట్లో పెద్దాపురం సబ్ డివిజన్ సిబ్బంది, హోంగార్డ్ నుండి డిఎస్పీ వరకు, అలాగే ఏఎన్ఎస్ పార్టీ, క్యూఆర్టీ పార్టీ, డాగ్ స్క్వాడు, డ్రోన్స్, ఎస్డిఆర్ఎఫ్ కలెక్టర్ గారు పంపించారు. ఇన్ని టీమ్స్తోని ప్రతి అణువు జల్లెడ బట్టి చేసినట్టుగా గాలించాము. ఆ గాలింపు చర్యల్లో ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. అలాగే ఆ మిస్సింగ్ గర్ల్ తండ్రికి ఎవరైనా విరోధులు ఉన్నారా, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, ఆ యాంగిల్ కూడా మేము దర్యాప్తు చేశాం. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ అంటే టవర్ డంప్ అవని, సిడిఆర్లు, సీసీ ఫుటేజ్లు, ఎన్ రూట్లో ఉన్నటువంటి ఈ తోట నుండి బస్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఇటు నర్సీపట్నం కానీ, హైవే మీదకి కానీ ఈ ఎన్ రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ వెరిఫై చేశాం. అలాగే ఇక్కడ గతంలో పనిచేసి మానివేసినటువంటి ఆ కూలీలు కూడా ప్రశ్నించి ఇక్కడ విధానం వీళ్ళు చేసింది, ఆ టైంలో చేసినప్పుడు ఏమైనా అనుమానితులు ఇక్కడికి వచ్చారా, వీళ్ళతో ఇక్కడ తోటలో పనిచేసే వాళ్ళకిను ఆ కూలీలకి ఏమైనా పాత గొడవలు ఉన్నాయా, అవి కూడా వెరిఫై చేసాం. అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఎవరైనా అనుమానితులు ఈ గాంజా బ్రోజర్స్ అంటే గాంజాకి అలవాటు పడి ఇలాంటివి ఏవైనా దొంగతనాలు చేయడము అవి ఇవి అలాంటివి వ్యక్తుల గురించి కూడా విచారించాము. అన్నీ ఆల్ హ్యాంగిల్స్లోని ఇవాళ ఏడో రోజు ఇది పాప మిస్ అయ్యి కంటిన్యూస్గా డే అండ్ నైట్ కంటిన్యూస్గా చేస్తున్నాము. అలాగే మొన్న కూడాను డాగ్ స్కాచర్ను కూడాను తుని మున్సిపాలిటీ కమిషనర్ గారు ప్రొవైడ్ చేశారు. ఆ వాటిలో కూడా పెట్టాము. అంటే డాగు 4th డే పిల్లతో అదృశ్యమైంది, 4th డే తిరిగి వచ్చిన తర్వాత దాని ప్రవర్తనలో కొద్దిగా మార్పు ఉంది. ఆ మార్పు కోసం దాన్ని మళ్ళీ నార్మలైజ్ చేయడానికి తీసుకున్న విద్య. ఇవాళ ఆ డాగ్కి జీపీఎస్ సిస్టము కూడా పెట్టాము. ఆ మెల్లో దానికి జీపీఎస్ తగిలించి పంపించాము. అది వెళ్ళిన రూటు ట్రాక్ చేస్తున్నాము, ట్రాక్ కూడా చేసాము. చేసిన తర్వాత అది చుట్టుపక్కల ఇలా తిరిగింది. వాళ్ళ నైట్ కూడా దాన్ని వదులుతాము. ఆ వెళ్ళే ట్రాక్ని కూడా అనాలిసిస్ చేసి అన్నీ ఏ కోణం కూడా వదలకుండా ఏ ఒక్క చిన్న పాయింట్ కూడా ప్రతి ఆల్ ప్రాబబుల్స్ అన్నీ చెక్ చేస్తున్నాము. కంటిన్యూస్గా ఇవి నిరంతరం ఇవి జరుగుతాయి ఆ పిల్ల ట్రేస్ అయ్యేంత వరకు. అంటే వారం రోజులుగా ఎలాంటి ఆచూకీ లభించేస్తారు అంటే ఒక డాగ్ మీద ఆధారపడిన పరిస్థితి ఉంది. అంటే ఇంత టీం పనిచేస్తుంది, కనీసం ఏమీ దొరకలేదా? చెప్పాను కదండి, టెక్నికల్ వాల్యూస్ని ఎవిడెన్స్ మీద కూడా మేము ఇది చేసాము. టవర్ డంప్ తీసాము. ఇక్కడ అనుమానితులు ఎవరైనా ఈ ఏరియాలో ముందు కానీ వెనకాల కానీ
ఈ మిస్సింగ్కి ముందు ఉమ్. 3 రోజుల ముందు నుండి ఇక్కడ ఎవరైనా రెక్కీలు చేసి ఇవన్నీ చేసిన అవి కూడా తీసాం. డాగ్ మీద ఆధారపడడం కాదు, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పీస్ ఆఫ్ ఎవిడెన్స్ లో భాగంగా అది కూడా ఉపయోగిస్తున్నాం. అంతే తప్ప మనం ఓన్లీ డాగ్ మీద బేస్ అవ్వడం లేదు. బేస్ అవట్లా. ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటున్నాం. అది కూడా ఇప్పుడు dog- డాగ్ ఎక్కడైనా మనిషి మీద ఫ్రీగా వదిలిన తర్వాత ఎక్కడైనా అటాక్ చేసినట్టు కానీ ఎక్కడైనా పశువులపై దాడి చేసినట్టు కానీ ఉందండి డాగ్. ఇప్పుడు ఈ డాగ్ ఎక్కడ చేయలేదండి, ఎక్కడ చేయలేదు. ఆఫ్టర్ 4 days మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత యజమాని మీదకి వెళ్ళింది, ఒకసారి వైల్డ్గా బిహేవ్ చేసింది. అంటే కొంతమంది అంటున్నారు పశువులపై అలాంటి చూస్తుంటే వాటిపై దాడి చేయడానికి ప్రవర్తిస్తుంది. ఇప్పుడు కూడా గేదెలపై దాడి చేస్తుంది కుక్క. ఉమ్, అంటే ఏదన్నా జంతువుని చూస్తుంటే దాని భయం అలా కలిగి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. లేదండి, అది మా నోటీస్లో రాలేదు. అది మూమెంట్, ఫ్రీ మూమెంట్ ఇచ్చేసామండి. ఆ GPS మనం ఎప్పుడైతే దానికి తగిలించో అది ఫ్రీ మూమెంట్గా ఫ్రీగా తిరగాలి. అది తిరుగుతేనే అది ఎక్కడికి వెళ్ళాలి ఏంటి, ఆ 4 రోజులు ఎక్కడెక్కడ అది తిరిగింది అనేది మనకు వస్తుంది. ఇంకా దాని మీద ఉంది, ఆ ప్రాసెస్లో నడుస్తుంది ఇప్పుడు. ఈ రోజు 8 kilometers తిరిగి వచ్చింది. ఒక చోట ఆగింది, ఎక్కువ టైం స్పెండ్ చేసిందని అక్కడ మనం వెళ్ళి చెక్ చేసాం. అక్కడ చేస్తాం. ఛార్జింగ్ ఉండే అవకాశం లేదు. ఆ విధంగా ఏమైనా పరిశోధన ఏమైనా చేస్తున్నారా? ఇది కోఆర్డినేట్ తీసుకుని మీరు గాలించట్లు ఏమైనా చేస్తున్నారా లేదా? ఇది 1000 ఎకరాల విస్తీర్ణం కలిగిన కొండ అండి, నల్లకొండ దాని పేరు. అంత ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్ అది. ఆ యానిమల్స్ మూమెంట్ ఉంది ఇక్కడ. ప్రజలు అందరూ చెప్తున్నారు రేసెస్ అవని, నక్కలు కూడా వస్తాయి వచ్చి తరచుగా అప్పుడప్పుడు, ఏవి కోళ్ళు అవన్నీ మిడ్ నైట్ వచ్చి తీసుకెళ్ళడము. అడవి కుక్కలు, అడవి పందులు కూడా ఉన్నాయి ఇక్కడ, గొప్పలు చేసి వెళ్ళిపోతుంటాయి అని ఇక్కడ రైతులు చెప్తున్నారు. అంటే యావత్ పోలీస్ యంత్రాంగం చాలా పటిష్టంగా పనిచేస్తున్నారు సరే, వాళ్ళ దృష్టిలో ఉంటాయి కాబట్టి మీతో పాటు వాళ్ళు కూడా ట్రావెల్ చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు ఎక్కువ అవుతున్నాయి ప్రజల నుంచి. ఉంది వాళ్ళు వచ్చారు కోఆర్డినేటర్. ఫస్ట్ 2 days ఉన్నారు, తర్వాత వాళ్ళు ఏదో ఒకరు ఇద్దరు వస్తున్నారు. బీటోళ్ళు వచ్చి మాతో పాటు కోఆర్డినేషన్లో ఉన్నారు. అంతా కంబైన్డ్గా చేస్తున్నాము. అంటే పూర్తిగా పై అధికారి రావట్లేదు. సార్ ఇది సంఘటన సాటర్డే జరిగింది. ఇట్లా ఛార్జింగ్ పెట్టుకుంటాం, సార్, పెట్టుకొని అటవీ శాఖ అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుని పనిచేస్తున్నారు కదా. యా.